ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి 2, 2026. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును. ఆమేన్. మహిమ కలిగిన మన ప్రభు మొదటి రాకడలో ఈ వాగ్దానం నెరవేరింది. అయితే దాని సంపూర్ణ నెరవేర్పు ఆయన రెండవ రాకడలో జరుగుతుంది. ఈ కృపావాక్యం మన అనుదిన జీవిత అవసరత కొరకు రాయబడింది. నీకు ఇప్పుడు చీకటిగా అనిపిస్తుందా? రాత్రుళ్ళు కటిక చీకటి ఆవరిస్తుందా? అయినా నిరాశపడకూడదు. ప్రతి ఉదయం సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. రాత్రి కటిక చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఉదయం సమీపంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఉదయించే ఆ సూర్యుడు ప్రత్యేకమైన వాడు. ఆయన్ను పోలిన సూర్యుడు ఎక్కడా లేడు. ఆయన నీతి సూర్యుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ నీతి సూర్యుని ప్రతి కిరణం పరిశుద్ధమైంది. ఆయన మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. మన ఎడల న్యాయము కనికరము చూపిస్తాడు. ధర్మాన్ని నెరవేరుస్తూ రక్షణ కలుగజేస్తాడు. యేసుక్రీస్తు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించాడో అలాగే తన పరిశుద్ధతను కూడా చూపిస్తాడు. ఆయన తన నీతితో మనల్ని నీతిమంతులుగా చేసి అపరాధ భావన నుండి విడుదల కలుగజేస్తాడు. అప్పుడు మన జీవితం భద్రంగా ఉంటుంది. ప్రభువు పట్ల మనకు భయభక్తులు ఉన్నాయా లేదా అన్నది మన ముఖ్యమైన ఆలోచనగా ఉండాలి. సజీవుడైన దేవుని ఎడల మనకు అచంచలమైన గౌరవం ఉందా లేదా? ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నామా లేదా? అలా అయితే మన రాత్రి నిడివి తక్కువగా ఉంటుంది. ఉదయం వచ్చేటప్పుడు వ్యాధి బాధలు, దుఃఖము శాశ్వతంగా తొలగిపోతాయి. వెలుగు ప్రకాశిస్తుంది. దయగలిగిన హృదయం, సంతోషం, స్పష్టమైన దర్శనం మనకు కలుగుతాయి. అప్పుడు ప్రతి వ్యాధికి స్వస్థత కలుగుతుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.